ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్వామీజీ, పేరు బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి? చాలామంది నాకు మంచి పేరు రావాలి, నేను అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పి పాపం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తన పేరుని ఇప్పుడు ఇటీవల కాలంలో యూట్యూబ్లో పెట్టుకోవడం, లేదంటే ఫేస్బుక్లో పెట్టుకోవడం, లేకపోతే ప్రతి ఛానల్లో ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే ఫోన్ చేసి మరి చక్కగా యాంకర్స్తో మాట్లాడడం, ఇట్లాంటివి ఎన్నో 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 ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పేరు బలాన్ని పెంచుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఊరికే పేరు అయితే పబ్లిసిటీ అవుతుంది, కానీ పేరుకు బలం పెరగటం లేదు. అదే పేరు అందరి నోళ్లలోనూ నానుతుంది, కానీ వీడికి ఉపయోగం ఏముంది? అంచేత పేరు బలాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి? ఇటీవల కాలంలో చూస్తున్న కొన్ని అక్షరాలు చేర్చండి, కొన్ని అక్షరాలు తీసేయండి, లేకపోతే ఇంకా ఇలా పిలవండి, అలా పిలవండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే పెట్టినటువంటి పేరు బారసాల సమయంలో మరి భగవత్ సమక్షంలో అగ్ని సాక్షిగా ఒక పేరు అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. తల్లిదండ్రులు సాక్షాత్తు ఈ బిడ్డను ఒళ్ళో పెట్టుకొని బియ్యంలో పేరు రాసి ఆ పేరుని 3 సార్లు మళ్ళా దిద్ది ఆ యొక్క పేరుతో పసిబిడ్డ యొక్క చెవిలో, కుడి చెవిలో, మగపిల్లాడైతే కుడి చెవిలో, ఆడపిల్ల అయితే ఎడమ చెవిలో ఆ పేరు పెట్టి పిలుస్తారనమాట. ఇక ఆ పసిబిడ్డ ఆ పేరే నిర్ధారణ అయిపోతుంది అగ్ని సాక్షిగా. అయితే అటువంటి పేరు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ పేరు బలాన్ని ఏ విధంగా పెంచుకోవాలి? ఈ పేరును పబ్లిసిటీ ఇవ్వడం, లేకపోతే ఇంకో రకంగా ఏదో మనం ప్రయత్నం చేయడం అనేటువంటిది కాదు. పేరు బలాన్ని అసలు ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఒక అద్భుతమైన సాధన మన యొక్క మంత్రశాస్త్రంలో ఉన్నది. ఇప్పుడు ఇందులో చూడండి, అద్భుతమైనటువంటి అక్షర సముదాయం. అకారాది క్షకారాంత సర్వవర్ణ స్వరూపిణ్యే నమః. అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి వర్ణాలు అంటే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి అక్షర రూపిణి అమ్మ అని చెప్పేసి మనకి ఈ యొక్క నామానికి అర్థం వస్తుందన్నమాట. అయితే ఇందులో చూడండి, ఈ యొక్క అక్షరాలను ఉచ్చరించేటువంటి ఆ యొక్క స్వరాన్ని బట్టి, అక్షరాల యొక్క సంపుటీకరణ బట్టి మరి ఎదుటివారు మంచివారుగానో చెడ్డవారుగానో శత్రువులుగానో మిత్రులుగానో మారిపోతూ ఉంటారు. అదేమిట్రా వాడు అలా మాట్లాడతాడు, పొగరగా మాట్లాడుతున్నాడు అంటే ఇందులో లేదు. వాడు మాట్లాడేవి అక్షరాలే, వీడు మాట్లాడేవి అక్షరాలే, కానీ అక్షరాల్లో ఒక్కో అక్షరం చేరుతూ ఉంటుంది, లేదంటే ఒక్కో అక్షరం పోతూ ఉంటుంది. యావండి అని పిలిస్తే ఎలా ఉంటుంది? యావాయ్ అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఏయ్ ఇట్రా అంటే ఎలా ఉంటుంది? యాయ్ తీసేసి ఇటు రండి అంటే ఎట్లా ఉంటుంది? అంటే ఆ అక్షరాల యొక్క సముదాయం వల్ల, ఆ శబ్దం యొక్క తరంగాల వల్ల ఎదుటి వ్యక్తిలో ఆ యొక్క ప్రేరణ అనేటువంటిది కలుగుతుంది. ఒక ఆయన ప్రశ్న వేస్తాడనమాట. ఓ సాధువు గారు రోడ్డు మీద వెళుతుంటే, సాధువు గారు మంత్రానికి శక్తి ఉందంటారా అన్నాడు. గాడిద అన్నాడు ఆయన. అలా కాదు సాధువు గారు, మంత్రానికి శక్తి ఉందా అని అడుగుతుంటే మీరు అలాగా గాడిదని తిడతారేమిటి అన్నాడు. మళ్ళీ గాడిద అన్నాడు. అదేమిటండి, నేను మంత్రానికి శక్తి ఉందా అని అడిగితే మీరు గాడిద అని చెప్పి తిడతారేమిటని చెప్పి పెద్ద రాయి తీసుకుని ఆయన బుర్ర బదలు కొట్టడానికి సిద్ధమైపోతాడు. పక్కనే వెళ్ళేటువంటి ఇంకొక ఆయన పెద్ద ఆయన, అదేమిట్రా సాధువు గారురా, కొట్టకూడదురా, ఎందుకురా సాధువు గారిని కొడుతున్నావు, ఆయన ఏం చేశాడురా పాపం, ఆయన మానాన్ని ఆయన పోతూ ఉంటాను అంటే, ఆయన మానాన్ని ఆయన పోవడం కాదు, సాధువు గారు మంత్రానికి శక్తి ఉందా అని చెప్పేసి అని అడిగితే గాడిదని తిట్టాడండి. పోనీ ఒకసారి తిట్టాడంటే 3 సార్లు తిట్టాడండి, అని చేత రాయచ్చు కొడుతున్నానండి అన్నాడు. అప్పుడు ఆ సాధువు గారు ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని, నాయన గాడిద అనేటువంటి 3 అక్షరాలు 3 సార్లు ఉచ్చరించేసరికి నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒకసారి ఉచ్చరించేసరికి నీలో ఉగ్రత్వం పెరిగింది, రెండోసారి ఉచ్చరించేసరికి నీలో ఇంకా భయంకరమైన ఉగ్రత్వం పెరిగింది, మూడోసారి ఉచ్చరించేసరికి నన్ను కొట్టేటువంటి స్థితికి నువ్వు వెళ్ళిపోయావు. అంచేత అక్షరాల యొక్క సముదాయములో అంత శక్తి అనేటువంటిది ఉంది. ఒక గాడిద అనేటువంటి 3 అక్షరాల యొక్క సమిష్టి పదాన్ని 3 సార్లు ఉచ్చరించేసరికి నీలో అంత భయంకరమైన మార్పు వచ్చింది కదా. అటువంటిది బీజాక్షరాల యొక్క శక్తి
సామాన్యమైనటువంటిది కాదు. అటువంటి బీజాక్షరాలు సంపుటితమైనటువంటి మహామంత్రాలు మనం ఉపాసన చేసినట్లయితే మనలో తెలియనటువంటి చైతన్య శక్తి అనేటువంటిది వృద్ధవుతుంది నాయన అని చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ సాధువు గారు. మరి అదేవిధంగా ఆ కథను మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా ప్రశాంతంగా మాట్లాడతారు, స్వరం అనమాట దగ్ధ స్వరంతో మాట్లాడుతూ ఉంటారు. నాయన అలా కాదు బాబు, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందిరా, మీ తాత ఏంటంటే చక్కగా ఆ విధంగా చేశాడు అని చేతి ఈ రోజుకి కూడా తాతయ్య పేరు మారుమ్రోగిపోతుంది. చూడు ఏ మూలకు వెళ్ళి అడుగు, మీ తాతయ్య తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అటువంటి ఆ తాతయ్య వంశంలో పుట్టి తాతయ్యకి చెడ్డ పేరు తెస్తావనన్నా, నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని చెబితే మరి అల్లరి చిల్లరగా జులాయిగా తిరిగేటువంటి వ్యక్తి వాళ్ళ తాత పేరును బట్టి మారిపోవడం జరుగుతుంది. తర్వాత అదేదో ఒక మంచి పిల్లాడు ఉండి మరి చక్కగా అన్నీ మంచి పనులు చేస్తూ భక్తిగా దేవుడి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ పెద్దవాళ్ళ నమస్కారం, ఏమాయ్ ఎవడు మనవడు నువ్వు అని అడుగుతారు వీళ్ళు. అడిగేసరి పలానా వాళ్ళ మనవడు అంటే, ఏమిటి వాడి మనవడవా, వాళ్ళకే తయారవుతావా, వాడు మొత్తం ఊరంతటిని సర్వనాశనం చేశాడు, ఓ దండం పెట్టేవలే, నీ వినవేదితలు మీ తాత దగ్గర నుంచి చూస్తున్నానులే అని చెప్పేసి మాట అనేస్తారు. ఆ తాత యొక్క పేరు ప్రభావం మనమ్మడి మీద పడిందా లేదా? ఆ పడే మనమడు ఏమైపోతాడు, వాడు కూడా వాడు తాతలాగా తయారవుతాడు. లేదంటే సిగ్గుపడిపోయి మరి మంచిగా మారడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మారడానికి సామాన్య విషయం కాదు, మారడం అనేటువంటిది చాలా సమయం పడుతుంది. తాత పేరు మాసిపోవాలంటే ఎంత ప్రయత్నం చేయాలి మనమడు పాపం. అబ్బా మీ తాత వేర్రా, మీ తాత దక్షిణ ధ్రువం అయితే నువ్వు ఉత్తర ధ్రువం సుమా, చాలా మంచి పేరు తెచ్చుకున్నావు, మీ తాతయ్యలా కాదురా అని చెప్పేసారంటే వీడికి ఆనందం వస్తూ ఉంటుంది. అయితే తాతయ్యకు ఉన్నటువంటి చెడ్డ పేరును పోగొట్టి మంచి పేరు సంపాదించిన ఎంతో సమయం పడుతుంది. అంచేత పేరు బలం అనేటువంటిది కేవలం మన పేరు బలమే కాదు, మన యొక్క తాతల పేరు బలము, మన యొక్క ఇంటి పేరు బలము, మన యొక్క వంశం పేరు బలము, తర్వాత అదేవిధంగా తండ్రి యొక్క పేరు బలము, అంచేత తల్లిదండ్రుల యొక్క పేరు బలము, వాళ్ళ యొక్క వంశాల యొక్క పేరు బలం కూడా మన మీద పడుతుంది. అంచేత ఒక వివాహం చేసేటప్పుడు పూర్వం మీ గోత్రం ఏమిటి, మీ ప్రవరేమిటి, ఎంతమంది ఋషులు మీ వంశంలో పుట్టారు, అసలు మీ తండ్రి ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు, మరి ఆ తాతగారు నా తండ్రి ఎవరు, ఆ తండ్రి గారు ఎవరు, ఈ ప్రకారం 7 తరాలు చూసేవాళ్ళు. అదేవిధంగా పిల్ల విషయంలోకి వచ్చేసరికి 7 తరాలు చూసేవారు. పానకాల కావిడ అని చెప్పేసి తాంబూలాలు ఈ యొక్క మళ్ళా ఒకసారి పెళ్ళికి ముందు మళ్ళా నిర్ధారణ చేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ యొక్క పానకాల కావిడ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అక్కడ ఏం చేస్తాడు, తాంబూలాలు మళ్ళీ ఇరుపక్షాల యొక్క పెద్దలకి కూడా తాంబూలాలు ఇస్తూ మళ్ళీ వీళ్ళ యొక్క గోత్ర ప్రవరలు, ఇక్కడ మళ్ళీ పురోహితులు ఉంటారు అటు ఇటు కూడా, ఈ పెళ్లి చేసేటువంటి పెళ్లి కొడుకు తరఫు పురోహితుడు, మళ్ళీ అదేవిధంగా పిల్ల పెళ్లి చేయించేటువంటి పిల్ల తరఫు పురోహితుడు ఇద్దరు కూర్చుంటారు. మళ్ళీ కూర్చొని ఇటు మళ్ళా పెద్దలు కూర్చొని అప్పుడు చెప్పుకుంటారు మీ గోత్రం ఏమిటి, మీ ప్రవర ఏమిటి. ఆ ప్రవర చెబుతారు, ఓహో మా యొక్క ప్రవరలో 3 ఋషులు ఉన్నారు, మా వంశంలో 3 ఋషులు ఉన్నారు, మా వంశంలో 2 ఋషులు, మా వంశంలో 1 ఋషి, మా వంశంలో 5 ఋషులు, మా వంశంలో 7 ఋషులు అని చెప్పేసి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. మా గోత్రం ఇదో మా వంశంలో ఇంతమంది ఋషులు పుట్టారు అని చెప్పేసి. ఈ ప్రకారంగా చూడు, ఇక మొత్తం 7 తరాల్లో తీసుకుంటే, ఆహా పలానావాడు జమీందార్, పలానావాడు రాజ్ బహదూర్, పలానావాడు ఎమ్మెల్యే, పలానావాడు ఎంపీ, ఇదిగో ఇట్లాగా క్రమంగా చూసుకో, వంశం ఇంత అద్భుతంగా ఉంది చూసుకో అని చెప్పేసి వీళ్ళు, ఓహో మీ వంశం ఏమిటాయా, మా వంశం కూడా చూసుకో ఇదిగో అని చెప్పేసి వీళ్ళు ఇరుపక్షాల వాళ్ళు కూడా ఆ తాంబూలాలు మరొకసారి మార్చుకునే సమయంలో ఈ యొక్క ఉచ్చారణ అనేటువంటిది జరుగుతుంది. తాత ముత్తాతల యొక్క పేర్లు, గోత్ర ప్రవరలు. అప్పుడు వాళ్ళంతా కూడా ఓహో మీ తాతగారు అంతటి వాళ్ళ, మీ ముత్తాతగారు జమీందారే, మీ తాతగారు రాజబహదూరే అని చెప్పేసి వాళ్ళంతా కూడా మళ్ళీ దగ్గర తీసుకుని కౌగిలించుకుంటారు. అంత ఆనందం ఉందన్నమాట ఆ పేరును బట్టి. మన యొక్క తాత ముత్తాతల యొక్క పేరు యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అంచేత పేరు బలం లేదని ఎందుకు అనుకుంటాం? అంచేత ఖచ్చితంగా పేరు బలం అనేటువంటిది ఉంటుంది. ఆ యొక్క పేరు బలాన్ని బట్టే మన యొక్క నడవడిక ఆధారపడి ఉంటుంది, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంచేత మంచి వంశంలో పుట్టాడరా వీడు
అంచేత మంచి పనులు చేయగలుగుతున్నాడు రా, వాడి తాత అది చేశాడు, వాడి ముత్తాత అది చేశాడు, ఇదిగో వాళ్ళ నాన్న గుళ్ళు కట్టించాడు, వాళ్ళ తాత వాళ్ళ యొక్క ఇటు తరఫు అమ్మ తరఫు నాన్నేమో సత్రాలు కట్టించాడు, వాళ్ళ తాత ఏమో ఎన్నో అనాథాశ్రమాలు కట్టించాడు రా, వాళ్ళు మహానుభావులు రా అని చెప్పేసి అని చెప్పడం ఆ పేరు బలాన్ని బట్టి మన యొక్క పేరు బలం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. పేరు బలం అనేది ఒక్క పేరు బలం ఉంటే సరిపోదు, ఆ పెద్దల యొక్క పేరు బలం కూడా మన మీద పడాలి. అంచేత ఆ వంశాల నిర్ధారణ చేసుకునేటువంటి సందర్భంలో ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏమిటో ప్రేమ పెళ్ళిళ్ళు అంటూనూ వర్ణ సంకరం పెళ్ళిళ్ళు అంటూ తయారైపోయాయి. భవిష్యత్తు ఏముంటుందండి? ఇటు వాళ్ళు సహకారం ఉండదు, అటు వాళ్ళ సహకారం ఉండదు. చేసుకునేంత వరకునేమో ఉత్సాహంగా ఉంటుంది, ఫ్రెండ్స్ అంతా కూడా ప్రోత్సాహంగా వీళ్ళంతా మాట్లాడుతారు. పెళ్ళి అయిన తర్వాత ఒకటి కనపడ్డు, ఇటు వాళ్ళు ఉండరు, అటు వాళ్ళు ఉండరు, ఈ ఫ్రెండ్స్ ఉండదు, ఈవిడ ఫ్రెండ్స్ ఉండరు, అందరూ వదిలేసిపోతారు. దాంతో ఏంటంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఏదో ఉద్యోగం వస్తుంది, చాలని జీతాలతో ఏదో పొట్ట చేత పూసుకుని కాలక్షేపం చేసుకుంటూ పుట్టిన పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో వేయలేక, ఇటు వీళ్ళింటికి వెళ్ళాక, అటు వాళ్ళింటికి వెళ్ళాక, వీళ్ళింటికి వెళ్తే వీళ్ళ తరఫు బంధువులు వింతగా చూస్తారు, వాళ్ళింటికి వెళ్తే వాళ్ళ ఇంటి తరఫు బంధువులు వింతగా చూస్తుంటారు. మనం ఒక విచిత్రమైన కోతిలా తయారవుతాం. అంచేత ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి, ఒక వివాహం చేసేటప్పుడు ఇన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వంశం యొక్క ప్రభావము, ఆ తాత ముత్తాతల యొక్క పేరు యొక్క ప్రభావం అనేది మన పైన ఉంటుంది. వీడు ఎవడరా కొత్తగా కనపడుతున్నాడంటే పలానావాడు అల్లుడురా, వీడు వాళ్ళంటాడనే వాడి తగ్గడ దొరుకుంటాడులే, కంతక తగ్గ బొంత అంటూ ఉంటారు. అనేసరికి అల్లుడికి సిగ్గేసి వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎవరు బాబు పలానావారా అల్లుడా, మా అనుభవం మామగారు ఎంత మంచివారండి, 10 మందికి ఇల్లు కట్టించాడండి, చాలా మంచివారండి అయ్యా, మీరు కూడా మంచి పనులు చేయండి అయ్యా అంటే వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. అంటే వంశం అంటే ఊరు తమాషా అయినటువంటిది ఏం కాదు. మనం అంతా కూడా పెద్దలు చెబుతున్నారంటే ఆషామాషిగా ఏం చెప్పరు. వంశాలను దృష్టిలో పెట్టుకుని వివాహాలను నిర్ణయం చేయడం జరుగుతుంది. 2 సార్లు నిర్ధారణ చేస్తారు. పిల్లకి పిల్లాడు నచ్చిన తర్వాత, పిల్లాడికి పిల్ల నచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ వంశాన్ని అక్కడ తాంబూలాలు పుచ్చుకునే ముందు మళ్ళా చెప్పుకుంటారు. మళ్ళా వివాహానికి ముందే ఇదిగో అప్పుడు మళ్ళీ మేము లేవంటే కుదరదు, ఇదిగో ఇప్పుడు వివాహం చేసేస్తున్నాం, ఇదిగో పలానా, ఇదిగో వంశక్రమం ఇది, 7 తరాలు ఇవి, ఇదిగో మా వంశక్రమం ఇది, ఇదిగో మా వంశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నచ్చిందా లేదా మా వంశం అని చెప్పేసి ఇప్పుడు నచ్చకపోతే ఇప్పుడు పోండి, మీ తాంబూలాలు మేవి, మా తాంబూలాలు మావని చెప్పి మరొకసారి నిర్ధారణ చేస్తారు. అంటే భవిష్యత్తులో పిల్లాడి విషయంలో కానీ మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో కానీ ఏ విధమైన వివాదాలు రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది వివాహ సమయంలో మన పెద్దలు చేస్తారనమాట. అంచేత ఆ యొక్క వంశము యొక్క పేరు ప్రతిష్టలు, ఆ యొక్క వంశీకుల యొక్క పేరు ప్రతిష్టలు 2 కూడా మన మీద పడి ఆ యొక్క ప్రభావంతో మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఎంతో గర్వంగా ఉంటుంది, ఓహో పలానావాడు మా తాతగారు, పలానావాడు మా తండ్రి గారు, పలానావాడు మా ముత్తాతగారు, మా అమ్మ తరఫు తాతగారు ఇంతటి వాడు, మా అమ్మ తరఫు ముత్తాతగారు ఇటువంటి వాడు అని చెప్పేసి అని ఘనంగా చెప్పుకుంటూ ధైర్యంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. పేరు బలం యొక్క విశిష్టత అంత అదిగా ఉంటుందన్నమాట. చూశారు కదండి, ఇది మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరిన్ని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ముందు మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.